వైజాగ్ ఆదివాసీలంతా రోడ్ల మీదకి వచ్చారు. మన్యం బంద్ కి ఆదివాసీలు పిలుపునిచ్చారు. గిరిజన హక్కులు చట్టాల పరిరక్షణపై పోరు కొనసాగిస్తూ ఉన్నారు. దుకాణాలు పర్యాటక కేంద్రాలు మూతపడుతున్నాయి. ప్రస్తుతం ఇక తెల్లవారుజాము నుంచి గిరిజనులంతా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీల హక్కులు చట్టాల పరిరక్షణ కోసం మన్యం బంద్ కొనసాగుతోంది. ఆదివాసీలకు ఉద్యోగ రిజర్వేషన్ కల్పించే జీవో నెంబర్ 3ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారంతా. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆందోళనకు దిగారు. బస్సులను బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు ఆదివాసీలు. ఈ బంద్ కి పర్యాటక కేంద్రాల కార్మికులు మద్దతు ప్రకటించారు. సందర్శకులు కూడా ఈ బంద్ కి సహకరించాలని గిరిజన సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే బంద్ కి అనుమతి లేదు అంటున్నారు పోలీసులు. దగ్గరుండి బస్సులను రోడ్లపైకి తీసుకొస్తున్నారు. డ్రోన్లతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆదివాసులకు ఇవ్వాలి 100% రిజర్వేషన్ ఆదివాసులకు ఇవ్వాలి. 70 చట్టం